హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ లార్డ్. అందరు బాగుండరా? ట్రైన్ వినపడింది. మా ఇంటికి దగ్గరలో ట్రాక్ ఉంది. ఓకేనా? ఇప్పుడు ఒక మంచి జీజస్ సాంగ్. మీరు అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? పిత్తని పక్షులాను నిత్యము పోషించుచున్నావు, విత్తని పక్షులాను నిత్యము పోషించుచున్నావు. నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా, నీవున్నంత వరకు నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా, నీవున్నంత వరకు. ఆశ్చర్యకరుడా, నా ఆలోచనకర్తవు, నిత్యుడగు తండ్రివి, నా షాలేము రాజువు. అందరికీ ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా ఫ్రెండ్స్. మీరందరూ బాగుండాలని రోజు ప్రార్థిస్తున్నా. చాలామంది వీడియోలు చూస్తలేదు, అందుకే నేను వీడియోలు పోస్ట్ చేయలేకపోతున్నా ఈ మధ్య. ఎందుకంటే చూస్తుంటే వీడియోలు పెట్టాలనిపిస్తుంది. కొంతమంది మిలియన్స్కి వెళ్ళిపోతున్నాయి, కొంతమంది అసలు చూస్తలేదు. నా వీడియోలు మరి దేవుని కార్యం కాదేమో అనుకొని నేను వెనకబడేస్తున్నా. దేవుని కార్యం అయితే అవుతాయి కదా, నేను ఆల్రౌండర్ చేస్తున్నాను కదా, అందుకనేమో చూస్తలేదు. ఎందుకంటే లోకాశల్లో పడిపోయిన స్థితిలో ఉన్నవాళ్ళంటే కొంతమందికి ఇష్టం ఉండదు. ఎలాగో తెలుసా? వాళ్ళు విశ్వాసులుగా ఉంటారు, నటిస్తారు. నాకు అలా నటించటం ఇష్టం ఉండదు. విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ లోకంలో నటకిరీటలు చేస్తుంటే నాకు ఇష్టం ఉండదు. ఉన్నాయి కొన్ని ఆశలు ఉన్నాయని తీర్చుకుంటున్నా అంతే. విశ్వాసినే ఎవరేమనుకున్నా విశ్వాసినే, దేవుని బిడ్డని. దేవుడు పాపుల కొరకే వచ్చాను కానీ నేను నీతిమంతుల కొరకు రాలేదన్నాడు. కనుక పాపులు పొద్దాక పాపం చేయొచ్చా అని మీరు అనవచ్చు. నేనేం పాపం చేయట్లా. దేవునికి వ్యతిరేకమైన క్రియలు కూడా నేనేమి చేయను. అబద్ధాలు ఆడను, దొంగతనం చేయను, నరహత్య చేయను. నేను అలాంటివి ఏం చేయను. వ్యభిచరించను, ఇలాంటివి ఏం చేయను. కానీ నేను ఒక పాడే పాట, సినిమా పాటలు పాడుతున్నా, అల్లరితో కూడిన ఆట పాటలు పాడుతున్నా. ఇవే నా ప్రాబ్లం. కానీ పెద్ద పెద్ద భూతార్థాల్లో పెట్టి చూసుకుంటూ జనం ఏవేవో అనుకుంటారు. అనుకొని ఐ డోంట్ కేర్. పరిశుద్ధుడు, నిత్యుడొక తండ్రి, సమాధానకర్త, యోగ్యుల కన్నా పరమయోగ్యుడు, పరిశుద్ధుడు, దీర్ఘశాంతుడు, దయాళత్తుడు, సాత్వికుడు, సమాధానకర్త నాకు తోడుండగా వీరందరూ నాకు అనుకుంటే నాకు ఏమీ కాదు. నిజమా కాదా? అందుకే నాలో దీర్ఘశాంతము, దయాళత్వము, సాత్వికము ఉన్నన్నాళ్ళు నన్ను ఎవరు ఏమి టచ్ కూడా చేయలేరు. దేవుని దృష్టిలో నీతిమంతులకే స్థానం ఉంది, అవివేకులకి, అబద్ధికులకి స్థానం లేదు. కొంతమంది చూడండి, అప్పు తీసుకుంటారు, పోయేటప్పుడు ఇస్తే పర్వాలేదు, ఏడుషో బోడుషో, అవి కూడా ఇవ్వరాళ్ళు, ఇవ్వలేకపోతున్నారు. అది కూడా ప్రభు అన్నాడు, అప్పు తీసుకున్నవాడు అప్పిచ్చువానికి దాసుడు అని. అట్లా దాసత్వం కూడా చేయట్లే, బాబు మాట్లాడుతున్నారు. అందుకే ఫ్రెండ్స్, ఇలాంటివన్నీ చూశాను. నేను చూసి ఇలా అయిపోయా. మీరేమన్నా అనుకోండి, పక్కింటి ఆమెకి మనం 3 సార్లు కూరేసిస్తే, దైవజనరాలకి ఒక్కసారి కూరేసిస్తా ఎన్నో అనుకుంటుంది. ఏం వండుకోలేదా మీరు అని ప్రేమతో పెడతలే. తెలిసిపోయింది నాకు. మనమే నయ్యం, అటు ఇటు ఉండేవాళ్ళమే 10 సార్లు అయినా కూరలు వేసేస్తాము తింటున్నారు.
అది తెలిసిపోయింది. అది ఒకటి తెలుసుకున్నా. నేను 25 ఇయర్స్లోనే తెలుసుకున్నా ఆ సంగతి. ఒక ఆమెని బాగా ప్రార్థనా పర్వాలని చింతపండు అడిగా. పప్పులోకి చింతపండు అడిగితే ఉండ జుట్టిచ్చింది. ఎందుకు అక్క ఇట్ట ఉండ జుట్టిస్తాను అంటే, అయ్యో మాకు కావద్దా, నువ్వు ఇంత తీసుకుంటున్నావు, నాకు ఇంత తెచ్చి ఇవ్వు అంది. ఇంకా ప్రేమ ఏడుంది దైవజనురాలు అయ్యుండి. నన్ను అప్పుడప్పుడే ప్రార్థనలోకి బాగా నడిపిస్తుంది. మళ్ళీ రా చిన్నపిల్లల్ని తీసుకొని రా అంటే నా 3 పిల్లల్ని తీసుకొని వెళ్ళేదాన్ని. నేను దూరం వెళ్ళి ఇనొచ్చేదాన్ని. విశ్వాసి కదా పెట్టిద్దని నేను ఆశతో షాప్కి వెళ్దామని. అప్పట్లో ₹10 పెడితే ఇంత చింతపండు వచ్చిద్దిలే, రాకుండా ఏం లేదులే ఆ రోజుల్లో. కానీ 96లో కానీ అడిగేసరికి చిన్నపిల్లగా విడిచిపెట్టి పోలేక అడిగితే, సాయంత్రం మా ఆయన చేస్తాడు అన్నట్టు నేను అడిగితే ఉండ జుట్టిచ్చింది. అప్పుడు మీకు గుర్తుందో లేదో, ఎల్లమ్మటి తట్లోళ్ళు వచ్చేవాళ్ళు ఉప్పు అని. ఉప్పు కూడా మా ఇంట్లో ఒకసారి అయిపోయింది, సరిపోయేటట్లేదు. అందుకని పోయి ఉప్పు అడిగా, గ్లాసుకు గొలిసి ఇచ్చింది. ఆమె కానీ వీడియో చూస్తే మనసు గద్దించాల. దేవుడు తన భర్తని ఇప్పటి వరకు కూడా మార్చలేదు. ఎందుకంటే లోపం ఆ మనసులోనే ఉంది. మార్చే దేవుడు 30 ఏళ్ల నుంచి కూడా భర్తనగా మార్చాల. మనం విమర్శించకూడదు ఎవరిని, కానీ సబుద్ధి పెట్టుకోవద్దు, బుద్ధి మంచి మనసు పెట్టుకోవాలా. ఆవిడ ఈ ఉప్పులు పప్పుల్లో కూడా దానం చేయలేకపోయింది ఇతరులకి. ప్రేమనేం పంచింది ఇంకా తెలిసిపోయింది నాకు. ఇట్లాంటి వాళ్ళు దేవుని సేవలో మేము బాగాని ఉదయం పని అయిపోయి వాళ్ళ ఆయన డ్యూటీకి పోగానే 1 గంట సమయం ఇచ్చింది, సాయంత్రం 1 గంట సమయం దేవుడికి ఇస్తున్నానంటది. ఈ ప్రార్థనలో గంటల సమయాలు ఇచ్చేవాళ్ళు ఎట్లా ఉంటే ఇవ్వనోళ్ళు ధారాళంగా ఉండారు. దేవుడు ఇవ్వనోళ్ళకి ఇస్తున్నాడు, సమయం ఇవ్వనోళ్ళకి ఇస్తున్నాడు, తిండి సమృద్ధిగా వాళ్ళకి ఇస్తున్నాడు. అప్పుడే అనుకున్నా, విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు, నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా, నీ ఉన్నంత వరకు. అంతే కదా, దేవుడు మనల్ని పిలిచిందాక దేవుడు ఆయన కౌగిట్లో మనం ఉంటాము. ఆయన